గమనించాలి. మానవుడు తన జీవితంలో రాజీ పడకూడని విషయాలలో అతి ప్రాముఖ్యమైనది భక్తి జీవితం. అంతే కదండి. మానవుడు తన జీవితంలో రాజీ పడకూడని విషయాలు ఎన్నో ఉన్నాయండి. అయితే వాటన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది మొదటిది ఏమిటి అని అంటే భక్తి జీవితం. భక్తి జీవితంలో ఎప్పుడైతే రాజీ పడిపోతామో, భక్తి జీవితంలో ఎప్పుడైతే బలహీనపడతామో, భక్తి జీవితంలో ఎప్పుడైతే వెనకడుగు వేస్తామో రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉందండి. ఎందుకంటే ఈ లోకంలో మరణించిన తర్వాత మనం వేరొక రాజ్యానికి వెళ్తాం కదా. అక్కడ మనం జీవించిన భక్తి జీవితాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడతా ఉంటుంది. మనం పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్టుగా జీవించినట్లయితే అందుకు ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. అలా కాకుండా భక్తి జీవితంలో రాజీ పడిపోయి లోకంతోనూ, లోకంలోని పాపంతోనూ, లోకంలో కలిసిపోయి మనం జీవించినట్లయితే, భక్తి జీవితంలో బలహీనపడి జీవించినట్లయితే, భక్తి జీవితంలో వెనకడుగు వేస్తూ జీవించినట్లయితే రేపటి దినాన అందుకు తగిన తీర్పు అనగా పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన మానవుడు తన జీవితంలో రాజీ పడకూడని విషయాలలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే భక్తి జీవితం, నీతి జీవితం, యథార్థ జీవితం, దేవుడు మెచ్చినట్టుగా జీవించే విషయం. మరి మన జీవితం ఎలా ఉన్నది? రాజీ పడిపోతున్నామా లేదా పట్టుదల కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుని కోసం నిలబడతా ఉన్నామా లేదా పడిపోతూ ఉన్నామా? బలంగా ఉన్నామా బలహీనపడుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, సరి చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని సహాయంతో జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.